కనులేంటి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా తీర్చిన వెంబడించిన బంధము నీవేనా, ఆత్మదాము తీర్చిన వెంబడించిన బంధము. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వరూపానిధివి, సంపదల గనివి, సర్వరూపానిధివి, సంపదల గనివి. సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. అందరూ చప్పట్లు కొట్టాలండి. ఏ ఒక్కరు ఆలోచన కొట్టుకుంటే దేవానికి స్తోత్రం. నిత్యము కదలని సియోను కొండ మీద ఉన్న యేసయ్యానికి స్తోత్రం. కదలని సియోను కొండపై, నిత్యము కదలని
కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా కొండల వైపు నా కనులెత్తి ఒదువతో నేను కుమిలెదనా ఒదువతో నేను కుమిలెదనా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా ఆరాధనా నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా హృదయపూర్వకంగా బిగ్గరగా ఆరాధనా 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 తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే
ఆరాధనా ఆరాధనా తన వాక్యముతో నన్ను కాల్చిన యేసయ్యకే ఆరాధనా ఆరాధన ఆరాధనా 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 తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా ప్రతి ఒక్కరు మీ గల ఆరాధన హృదయపూర్వకంగా మన చేతులెత్తి నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధనా క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనమందరం కూడా ప్రార్థనా పోరాటంలో ఈ విధంగా కలుసుకునే అవకాశాన్ని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఇచ్చినందుకు ఆయనకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందడాన్ని బట్టి మిమ్మల్ని ప్రభు నామములో అభినందిస్తున్నాను. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, మనమందరం కూడా శక్తి అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. దీంట్లో విశ్వాసాన్ని గురించి నిన్నటి దినాన్న మనం చూసాం. ఈరోజు గ్రేస్ కృప అనే ఈ అంశాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. రోమాపత్రిక 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. Romans chapter 3 verse 24. At God in his grace freely makes us right in his sight. He did this through Christ Jesus when he freed us from the penalty for our sins. దేవుని వాక్యాన్ని మనం చూస్తే కృప అర్హత లేని వారికి ఇవ్వబడిన అర్హతే కృప. ఈ కృప ఎంత గొప్పది అని అంటే, ఈ కృప గల దేవుడు, శక్తి గల దేవుడు, ఆయన ఏమిచ్చే దేవుడుగా ఉన్నాడంటే
కృప ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కీర్తనలు 84:11 దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుడైన యెహోవా ఆయన ఏమై ఉన్నాడంటే సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృప ఘనత అనుగ్రహించేటటువంటి దేవుడు. యథార్థంగా ప్రవర్తించేటటువంటి వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. కృప ఘనత ఎప్పుడైతే మనం కృప పొందుతామో అప్పుడు వెంటనే దేవుడు ఘనతను మనకిస్తాడు. ఆ తర్వాత మనకు మేలు చేసేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృప ద్వారా మనమందరం కూడా రక్షించబడ్డాము అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 అంటున్నాడు. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి దేవుడు విశ్వాసము ద్వారా మనందరినీ కూడా కృప ద్వారా రక్షించి మనందరినీ కూడా విమోచిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే తీతు పత్రిక 3:5 మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే తన కృప చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనల్ని రక్షించెను. కృప ద్వారా పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ప్రభు యొక్క కనికరం ద్వారా మన దేవుడు రక్షించాడు. అలాగుననే తీతు పత్రిక 3:6-7 చూస్తే మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమునకు వచ్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులంగా తీర్చబడుతూ ఉన్నాం. నిత్య జీవాన్ని కూర్చున్నటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారుగా దానికి వారసులయ్యేటటువంటి అవకాశాన్ని దేవుడిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా ఆ సమృద్ధి అయినటువంటి ఆత్మ కుమ్మరింపు దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృప ద్వారా రక్షించాడు, కృప ద్వారా నిరీక్షణ ఇస్తున్నాడు, కృప ద్వారా నీతిమంతులుగా తీరుస్తున్నాడు, కృప ద్వారా పరిశుద్ధాత్మ కుమ్మరింపును మనకు దయచేస్తూ ఉన్నాడు. గనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు దీనులకు కృప ఇచ్చేవాడు, అహంకారులను ఎదిరించే దేవుడు. మీరు దీనులుగా మనము దీనులుగా ఉంటే దేవుడు నిశ్చయంగా తన కృప తన సమాధానమును మనకు దయచేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు. నీ యొక్క కృప ఎంతో అమూల్యమైనది. నీ కృపలో ఉన్న శక్తి ద్వారా మమ్మలను ఘనపరుస్తూ రక్షిస్తూ విమోచిస్తూ పునర్జన్మ సంబంధమైన స్నానమును మాకు దయచేస్తూ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరిస్తూ మా బ్రతుకులను పరిపూర్ణంగా మార్చివేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపా ఘనతలను ఇచ్చి నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణను మాకు దయచేసి మా బ్రతుకులను మార్చి మాకు నాయనా నీవు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ నింపుదలను బట్టి నీకు స్తోత్రం. నీ కృప అందరికీ సమృద్ధికి దయచేయమని, కృపను విస్తరింప చేయమని, కృపను వ్యాప్తి చేయండి ప్రభువా. ప్రతి ఇంటికి ప్రతి బిడ్డకు కృప తోడుగా ఉండును గాక. సర్వకృపానిధి నీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించాల్సిందని మనసారా కాంక్షిస్తూ నాయనా ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. నీ కృప ఎంత గొప్పదో ఎరిగిన వారమై ఈ కృప సమృద్ధి సంవత్సరంలో మేము అధికమైన కృపను కలిగిన వారమై సాగిపోవడానికి సహాయం చేయండి. దుఃఖములో ఉన్న వారిని ఆదరించండి, కష్టాల్లో ఉన్న వారిని విడిపించండి, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, ఏ విధమైన ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల ప్రసాదించండి, అందరినీ ఆశీర్వదించండి, కనికరం చూపించండి. ఈ వేసవి కాలములో అందరికీ కావలసిన నెమ్మదిని దయచేయండి, కృప అనుగ్రహించండి. యేసయ్యా నీ అడుగు జాడల్లో నడుచుటకు సహాయం చేయండి. ఈ నెలంతా నీ ఆశీర్వాదం మేము చూడగలుగుటకు సహాయం చేయండి. యవన బిడ్డలు దీవించబడుదురుగాక, చిన్న బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక, ప్రతి కుటుంబములో గొప్ప సమాధానం కలుగును గాక. యేసయ్యా నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో నీ కృపాశక్తిని మా మీద విస్తరింపచేసి రక్షించి నీ దివ్యరాజ్యానికి ఆత్మ నింపుదలకు నీతికి నిరీక్షణకు వారసులుగా చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరుమన మనకును సకల లోకములోని పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు కృప మీకు తోడైనను గాక. ఇంతవరకు ఈ చక్కటి విషయాలు వింటూ కృపను గూర్చి ఆలోచన చేసే కృప ఇచ్చిన కృపామయుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడైనను గాక. రేపు మరొక అద్భుతమైన విషయాన్ని గురించి ఆలోచించేద్దాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.